నమస్తే, వెల్కమ్ టు విఎంబిసి. నేను మీ పరంజీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి సనాతన ధర్మం ద్వారా ఉపయోగాలు అనే విషయాల మీద ఈరోజు మరొక కొత్త పాయింట్ మీద మాట్లాడదామండి. అదేమిటి అంటే, గతంలో మనం చేసిన వీడియోస్లో సనాతన ధర్మం ఏం చెబుతుంది, ఒకవేళ గతంలో ఉన్న వీడియోస్ మిస్ అయినట్లయితే వెళ్ళి గతంలోకి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే సనాతన ధర్మం గురించి మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే విఎన్బిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూగా ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుందండి. వైరల్ అవుతున్న వీడియోసు లేకపోతే ఈ డిఫరెంట్ కంటెంట్స్ కాదండి, అసలు సనాతన ధర్మం ఏం చెప్పింది. మనం మరీ సమయం లేకుండా మరీ పూర్తిగా ఎవరో ఏదో నేర్పించేస్తే నేర్చేసుకోవడం కాదండి. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే, సోక్రటీస్ ఏం చెప్పాడు, అలెగ్జాండర్ ఏం చెప్పాడు, అరిస్టాటిల్ ఏం చెప్పాడు, శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు, ఎవరు ఏం చెప్పారు అనేది డీకోడ్ చేయటం కాదండి. అసలు ఎవరో చెప్పింది మీరు ఆచరించడం కాదు, మీరు మీకేం చెప్పుకుంటున్నారు. ఒకళ్ళ ఫిలాసఫీ మీరు ఫాలో అవ్వడం కాదు, అసలు మీ ఫిలాసఫీ ఏమిటి. ఎవరో ఒకరిని ఫాలో అవుతూ బ్రతికేస్తున్నారా, లేదా మీరు ఒక కొత్త సృష్టిని సృష్టిస్తున్నారా ఆలోచించండి. సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసా? సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషి తన యొక్క దేవాలయంలో నివసిస్తున్నటువంటి ఆత్మ ఈ యొక్క రాజ్యానికి చక్రవర్తి. ప్రతి మనిషి ఒక చక్రవర్తిలా జీవించాలనేది సనాతన ధర్మం చెబుతుందండి. అది సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. అంతేగాని పురాతన గ్రంథాలు ఇలా చెప్తున్నాయి, గతంలో అలా జరిగింది, ఇది కాదండి. ప్రస్తుతం నువ్వు జీవిస్తున్నటువంటి నీ జీవితం జీవిస్తూ కాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నావా, బ్రతుకుతూ కాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నావా అనేది ఆలోచిస్తే, మనం ఇప్పుడు గతానికి వెళ్ళి మీరు ఆలోచిస్తున్నటువంటి గత జీవితాల్లోకి వెళ్ళి గతానికి వెళ్ళి ఆలోచిస్తే, ఏ పురాణమైనా, ఏ ఉపనిషత్ అయినా, ఏ గ్రంథమైనా మనకు చెప్పేది ఏంటో తెలుసా? ఇలా ఉన్న మనిషి ఇలా ఆలోచిస్తాడు, కానీ అలా కాదు. మీకు మీరు ఒక చక్రవర్తులు, మీకు మీరే ఒక రాజులు. మీ యొక్క రాజ్యం ఏ శరీరం, మీ యొక్క దేహమే దేవాలయం, దానిలోనే పరమాత్మ ఆత్మరూపి అయి నివసిస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారండి. అంతేగాని మనం ఇక అవే పట్టుకుని ఎన్ని సంవత్సరాలు జరిగినా, కొన్ని లక్షల వేల సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా పాత వాటినే పట్టుకుని అభివృద్ధి చెందినటువంటి ఈ సమయంలో కూడా అలా వెళ్తూనే ఉన్నాం. గమనించండి, సనాతన ధర్మం ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తూ అద్భుతమైన ఎమోషన్స్ని మనిషి క్రియేట్ చేస్తూ, ఆ యొక్క ఎమోషన్తో పరమానంద అత్యానందభరితమైనటువంటి అనంతమైన ఆత్మ చైతన్య భరితమైన జీవితాన్ని మనం జీవించాలి అని చెబుతుందండి. కొట్టుకోండి, గొడవలు పడండి, వేధించుకోండి, నేరాలు ఘోరాలు చేయండి అని మనకి ఏ ధర్మం నేర్పించింది? ఏది నేర్పించలేదు. ప్రతి క్షణం పెదాలపై చిరునవ్వు, ప్రతి నిమిషం ఆనందం. సరే, మీకు అలవాటైనటువంటి గతం మరియు స్టోరీస్, మీకు కావాల్సింది ఇదే కదా, గతాలు, స్టోరీసు. గతంలో ఇలా అయిందంట, గతంలో ఇలా అయిందంట, ఇలా అయింది అంట అని ఏదైనా ఒక కథ చెబితే విన్న సొంపుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ అయినప్పుడు ఆ కథలో మనం ఉంటే తెలుస్తుంది, మామూలుగా ఉంది అని అనిపించవచ్చు. గతంలో ఇది అంట అనేది ఏ విధంగా జరిగిందో ఎవరికి తెలుసు? అంట అనే పదం వచ్చినప్పుడు దానిలో మనం లేం. యామ్ ఐ రైట్? మరొకసారి మాట్లాడుతున్నాను. గతంలో ఇలా జరిగిందంట అంటే అది మీలాంటి వ్యక్తిలో, నాలాంటి వ్యక్తిలో దానిని లిఖించడం జరిగింది. చూసిన వాళ్ళు చెప్పారు, విన్నవాళ్ళు చెప్పారు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు చెప్పారు అని ఇవి వింటూ వింటూ ప్రస్తుతం మీరు మీ జీవితం కోల్పోయి ఆ గతానికి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇవి టిక్టాక్ వీడియోస్ కాదు,
ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ కావు. ఒక ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి, ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అఖండమైన భారతావని కలిగి ఉన్నటువంటి ఆత్మ జ్ఞానపు మాటలు. కొంచెం సమయం పడుతుంది అర్థం కావడానికి. గతంలో ఇలా జరిగిందంట అని మనం ఆలోచించిన మరుక్షణం మనం వర్తమానంలో లేం. అంటే మన వర్తమానాన్ని మనం కోల్పోయి గతానికి మనం ప్రయాణం చేశాం. సో ఇదే విధంగా గతం 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 అంటూ వర్తమానాన్ని గతానికి మనం తాకట్టు పెడుతున్నాం. కానీ సనాతన ధర్మం చెప్పింది ఏంటి? నీతో నువ్వు ఉండడం, నీలో నువ్వు జీవించడం, ప్రతి దానిని సృష్టించడానికి కావలసిన సర్వశక్తి యుక్తులు నీవై ఉన్నవి, నీలోనే ఉన్నాయి. కానీ నీతో నువ్వెక్కడున్నావు? నీలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ని వాడుకోవాలంటే నీతో నువ్వు ఉండాలి కదా ఫస్ట్. మీరే గమనించండి. మీ చెయ్యి గుండెలపై పెట్టుకొని నేను నాతో ఉన్నానని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. అన్ని శక్తులు ఆ ఈశ్వరుడు తానే నీలో ఉండి నీలో నివసిస్తూ నీలోనే ఉంచాడు. ఈశ్వరుడు అనగానే మళ్ళీ ఈయన హిందూ, ప్రభువు అనగానే ఈయన క్రిస్టియన్, సమస్తాన్ని అల్లా నీలోనే పెట్టాడు అంటే ఈయన ముసల్మాన్. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన వ్యవస్థను అలవాటు చేసుకొని ఉన్నాం. నిజానికి సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి మనలో ఉన్నటువంటి ఈ ఆత్మజ్ఞానం ఏం చెబుతుందంటే అంతటా నీవే అయి ఉన్నావు. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ నువ్వే ఉన్నావు, జీవిస్తూ ఉన్నావు. జీవించు. నీతో నువ్వున్న మరుక్షణం సమస్తం నీకు ప్రసాదిస్తున్నాను, తదాస్తు అనుకో చాలు, సృష్టించబడుతుంది అని. కానీ మన నమ్మక వ్యవస్థను మనం కోల్పోయాం. ఎక్కడి నుంచో వచ్చినటువంటి కొత్త ఈ మధ్య వస్తున్నటువంటి ఎన్నో సిద్ధాంతాలను మనం ఫాలో అవుతున్నాం. నిజానికి మనలో ఉన్నటువంటి ఆత్మను ప్రేరేపిస్తూ ఆ యొక్క ఆత్మశక్తిని ఉపయోగించుకోవటమే మన సనాతన ధర్మపు యొక్క ఉద్దేశం. ఈ విఎన్బిసి ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తున్నటువంటి ఈ ఉద్దేశం, నా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మీలో ఉన్న శక్తియుక్తులను ఉపయోగించుకొని అద్భుతమైన జీవిగా జీవిస్తూ ఆనందంగా ప్రతి క్షణాన్ని ముందుకు నడిపించండి. మరొక వీడియోలో ఇంకొక పాయింట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.